ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, దేవుని మహిమ మనలను దీనులుగా చేస్తుంది. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదికి దిగగా చూచి ఇశ్రాయేలీలందరూ సాష్టాంగ నమస్కారం చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 3వ వచనం. ఈ వాక్యంలో సొలొమోను మందిర ప్రతిష్ఠ సమయంలో దేవుని మహిమ ప్రత్యక్షమై అద్భుత సంఘటనను చూస్తాము. దేవుని అగ్ని దిగి వచ్చినప్పుడు ప్రజలందరూ తమను తాము తగ్గించుకొని సాష్టాంగపడి దేవునిని ఆరాధించారు. దేవుని మహిమను అనుభవించినప్పుడు నిజమైన ఆరాధన పుడుతుంది. దేవుని కృపను గ్రహించి హృదయం స్తుతితో నిండిపోతుంది. ఇశ్రాయేలీలు యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును అని ప్రకటించారు. నేడు మనము కూడా దేవుని కృప వల్లనే నిలిచియున్నాము. మన జీవితాలలో దేవుడు చేసిన మేలులను గుర్తు చేసుకున్నప్పుడు ఫిర్యాదు కాదు, స్తుతి వస్తుంది. నిరాశ కాదు, ఆరాధన వస్తుంది. భయం కాదు, కృతజ్ఞత వస్తుంది. దేవుని మహిమ మనలను దీనులుగా చేస్తుంది. దేవుని కృపను గుర్తించిన వారు ఆరాధికులుగా మారతారు. నిజమైన ఆరాధన కృతజ్ఞత గల హృదయం నుండి వస్తుంది. ప్రార్థన. ప్రభువైన యేసు, నీ మహిమయు నీ కృపయు మా జీవితాలలో మరింతగా అనుభవించినట్లు మాకు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.